మళ్ళీ అయితే ఒక బిడ్డను తెచ్చి వాళ్ళ అక్కకి, అరవింద్‌కైతే దత్తత కార్యక్రమాన్ని గుడిలో చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారైతే పాలల్లో పాప చేతులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఆనించండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. మాకు కూడా ఒక పాప వస్తుందని చెప్పేసైతే చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే తన చేతుల్ని ముందుగా పెట్టి ఆ బిడ్డ చేతులతో తాకుతూ ఉంటుంది. అది చూసిన మాలిని అయితే చాలా సంతోషిస్తూ కన్నీటి బాష్పాలైతే కారుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మల్లీని చూసి ఇదంతా జరిగింది మల్లీ వల్లనే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి కూడా నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పాప తల్లిదండ్రులు అయితే మాలినికి, అరవింద్‌కి ఆ బిడ్డను అయితే చేతులకి ఇస్తూ ఉంటారు. అది చూసిన మాలిని అయితే చాలా సంతోషిస్తూ ఆ బిడ్డను అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న గౌతమ్ కూడా చాలా సంతోషంగా మాలినిని అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఆ బిడ్డని తీసుకొని తనకి చాలా ముద్దుగా అయితే ముద్దులు పెడుతూ ఉంటుంది. అలా తనకు చాలా ప్రేమను అందిస్తూ ఉంటుంది. అలా తనతో అయితే చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. హమ్మయ్య! నాకింక బిడ్డ వచ్చేసింది. ఈ బిడ్డతోనే నా లోకం అని చెప్పేసి అయితే మాలిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అది చూసిన మళ్ళీ అయితే చాలా సంతోషంగా అక్క నీకు ఇది చాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది.